చంద్రబాబు నాయుడు అవిశ్రాంత నాయకుడు. ఆయన ఎప్పుడు చూసినా కూడా పార్టీ కోసమే పనిచేస్తున్నాను అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితం చూస్తే కూడా అత్యధికంగా పార్టీ కోసం పనిచేసినట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన వయసు 75 ఏళ్లకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఎవరుంటారు టీడీపీకి నెక్స్ట్ అధినేతగా, టీడీపీని ఎవరు చూసుకుంటారు అనే సందేహాలు చాలా మందిలో వచ్చాయి. ఆ తరువాత లోకేష్ పూర్తిగా రాజకీయ నాయకుడిగా పరిణితి చెందడంతో నెక్స్ట్ తనే ఉంటారు, ఇక టీడీపీ వ్యూహకర్త ఆయనే అవుతాడు, చంద్రబాబు తర్వాత రాజకీయ వారసుడు ఆయనే అవుతారు అనేది అందరూ అనుకున్నారు. అయితే అసలు చంద్రబాబుకి లోకేష్ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది అనేది ఒక సంఘటన ద్వారా బట్టబయలైంది. అదేంటి అంటే, చంద్రబాబు నాయుడిని విశ్రాంతి తీసుకోవచ్చు కదా, ఇప్పటికీ మీకు వయసు 75 ఏళ్ళు, కాస్త విశ్రాంతి తీసుకోండి, ఎందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు ఈ విధంగా అని లోకేష్ అన్నాడట. దానికి చంద్రబాబు, మీరందరూ సక్రమంగా పనిచేస్తే నాకెందుకు ఈ కష్టమని సమాధానమిచ్చాడంట. ఇక ఆ సమాధానానికి లోకేష్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడంట. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అక్కడ కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సరిగా పని చేయట్లేదు, ఇంక్లూడింగ్ లోకేష్ అనేది చంద్రబాబు భావన అనేది అర్థమవుతుంది. ప్రధానంగా చంద్రబాబు ఎవరిని అంత తొందరగా నమ్మే వ్యక్తి కాదు, తన నీడ కూడా తాను నమ్మడు అని అంటూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు. మరి అటువంటి వ్యక్తి నెక్స్ట్ రాజకీయ వారసత్వాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక పార్టీని తన చేతిలో అప్పచెప్పాలి అని అంటే అతను ఎంత సమర్థుడై ఉండాలి అనేది ఒక అంచనా ఉంటుంది. మరి ఇప్పుడు అందరూ అనుకున్నారు నెక్స్ట్ లోకేషే ఉంటాడు, చంద్రబాబు కూడా లోకేష్నే సమర్థిస్తున్నారు, చంద్రబాబు వారసుడిగా, రాజకీయ వారసుడిగా కాబోయే టీడీపీ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా కూడా ఎట్టి పరిస్థితుల్లో లోకేషే ఉంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ చంద్రబాబు చెప్పిన ఈ మాట, మీరందరూ సరిగ్గా పనిచేస్తే నాకెందుకు ఈ కష్టము అన్న ఒక్క మాట ఆయన ఎంత అసంతృప్తిగా ఉన్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. దీన్ని బట్టి లోకేష్ మాత్రమే కాదు, కింది స్థాయి నేతలు కూడా సక్రమంగా పనిచేయట్లేదు అంటే ప్రజల్లో వ్యతిరేకతకి కారణానికి ప్రభుత్వం మీద ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వ్యతిరేకత వచ్చింది. సంక్షేమ పథకాల అమల్లో కానీ, పరిపాలనా విధానంలో కానీ, మౌలిక వసతుల విషయంలో కానీ, వీటన్నిటిని బేరీజు వేసుకుంటే ఇక్కడ కింది స్థాయిలో ఉన్న నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరూ కూడా వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించట్లేదు అనేది చంద్రబాబు ఆలోచన, చంద్రబాబు నమ్మకం. సో మరి నెక్స్ట్ చంద్రబాబు అంత నెగిటివ్ ఫీల్తో ఉన్నారు కాబట్టి మరి పార్టీ శ్రేణులు, ముఖ్యంగా లోకేష్ మరి ఏమాత్రం వారి పనితనాన్ని మార్చుకుంటారు, మరి నెక్స్ట్ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి లోకేష్ ఎలాంటి మెప్పు పొందుతారు అనేది ప్రజెంట్ హాట్ టాపిక్గా మారింది. తన తండ్రి దగ్గర మెప్పు పొందుతారా, లేకపోతే ఇదే విధంగా ఉంటూ తన తండ్రిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాలి.